कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. 42వ శ్లోకం. సమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. పద విభజన. శమః దమః తపః శౌచం క్షాంతిః ఆర్జవం ఏవ చ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. తాత్పర్యం: అంతరింద్రియ నిగ్రహము, బాహేంద్రియ నిగ్రహము, తపస్సు, శుచిత్వము, రుజుమార్గ వర్తనము, శాస్త్రజ్ఞానము, అనుభవ జ్ఞానము, దైవం మీద, గురువు మీద, శాస్త్రం పట్ల నమ్మకం కలిగి ఉండడము అనేవి స్వభావం వలన పుట్టిన బ్రాహ్మణ కర్మలు. ఈ కాలంలో ఏదైనా ఒక కులంలో ఒక వ్యక్తి జన్మిస్తే ఆ కులం అని ముద్ర వేసేస్తాం. అంటే బ్రాహ్మణ కులంలో ఎవరైనా జన్మిస్తే ఇతను బ్రాహ్మడు అని ముద్ర వేస్తాం. కానీ ఇదంతా లౌకికము అంటున్నారు ఇక్కడ. మనోపరిపక్వం, జీవిత పద్ధతి ఇవన్నీ చూసి అతన్ని బ్రాహ్మణుడు అనాలి అని వేదాంతం చెప్తోంది. ఏ కులంలో పుట్టినప్పటికీ కూడా ఏ కాలంలో అయినా సరే బ్రాహ్మణుడు ఉదయించవచ్చు. ఎందుకంటే పుట్టుక వలన కలిగే హక్కుకి అర్థం లేదు. అంటే బ్రాహ్మణ కులంలో పుట్టాడు కాబట్టి బ్రాహ్మణుడు అని అనడానికి ఏమీ లేదు. వాళ్ళ స్వభావం కూడా అలా ఉండాలి కదా అంటున్నారు. మన పరిపక్వమే ముఖ్యమైంది. వేదాంతం చెప్తున్నట్లుగా బ్రాహ్మణ స్వభావాన్ని కలిగిన వారు ప్రపంచంలో కనిపించడం అరుదు. అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినా ఆ స్వభావం కలిగి ఉండడం కష్టం, అందరికీ ఉండదు. కానీ ఆ స్థితిని పొందడానికి మాత్రం ప్రతి మానవుడు ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ మనకి విశ్వామిత్రుడు గుర్తు రావాలి. ఆయన క్షత్రియుడు. ఎన్నిసార్లు తపస్సు చేసి అదంతా వృధా అయిపోవడం, మళ్ళీ మొదలెట్టడం, ఒకసారి ఏమో మేనక రావడం, ఒకసారి త్రిశంకు స్వర్గం ఏర్పాటు చేయడం, ఇట్లా చాలాసార్లు ఆగిపోవడం, మళ్ళీ పైకి వెళ్ళడం, అలా చేసి ముందు రాజర్షి అయ్యి తర్వాత బ్రహ్మర్షి అయ్యాడనమాట. బ్రహ్మర్షి అవ్వడం కోసం తపస్సు చేశాడనమాట, అనిపించుకోవడం కోసం కూడా. కాబట్టి అతను మానవులందరికీ కూడా మంచి ఉదాహరణ. అడ్డంకులు ఎన్నో వస్తాయి, వచ్చినంత మాత్రాన వదిలేయకుండా మళ్ళీ మొదలెట్టాలి, చేయాలి అన్నమాట. కట్టుబాట్లతో ఉన్న జీవితాన్ని నడిపేవాడే బ్రాహ్మణుడు. ఒక నియమబద్ధంగా ఉండాలన్నమాట. బ్రాహ్మణ జీవితం అంటే ఒక నియమాలు అవి ఉండాలి. ఎలా పడితే అలా ఉండడం అనేది బ్రాహ్మణత్వం కాదు. మనో నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని స్వభావ సిద్ధంగా అతనిలో అమరి ఉంటాయి. పరాన్ని కోరి తపస్సు చేయడం మాత్రమే అతని వృత్తి. అంటే ఏదో వేరే వరాల కోసం కాదు చేసేది, పరమాత్మ కోసం, పరం కోసం. అంటే పరమాత్మ కోసం, పరబ్రహ్మం కోసమే అతను తపస్సు చేయాలి. ఇప్పుడు తపస్సులు చేయడం కాదు, కానీ ధ్యానము లేకపోతే పూజ, జపం ఇలాంటివి ఏమన్నా దానికోసం చేసుకోవాలి. తపస్సు చేత అతని మనోవాక్కాయములనే త్రికరణాలు శుచిత్వం పొందుతాయి. ఏ వర్ణంలో జన్మించినప్పటికీ జాతి, కుల, మత భేదాలు ఏవీ లేకుండా ఎవడైతే భగవంతుణ్ణి ప్రయత్నపూర్వకంగా తెలుసుకున్నాడో అతడే బ్రాహ్మణుడు. తాను పరమాత్మ ఒకటేనని సాక్షాత్కరించుకున్నవాడు పరమాత్మలాగా సర్వజ్ఞుడే కదా. బ్రాహ్మణుడు సృష్టిని అనుభవిస్తూ కూడా దానికంటే వేరుగాను దూరంగాను ఉండగలుగుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని అంటారు.
అంటే బ్రహ్మాన్ని ఎరిగినవాడు బ్రహ్మమే అవుతాడు అని. భగవంతుడే సర్వభూతాలకు సర్వలోకాలకు ఆది తుది అని ఎరిగిన బ్రాహ్మణుడికి చనిపోయిన తరువాతి స్థితి గురించిన జ్ఞానం కూడా ఉంటుంది. అతనికి ఈ లోకంలో ప్రకృతి మాయలు కూడా తెలుసు. నేల మీద బతికి సూక్ష్మలోకంలోకి పెడుతూ ఉండే సూక్ష్మాత్మలను అతడు చూడగలుగుతాడు. సమాధి ధ్యానంలో తాను కూడా సచేతనంగానే ఆ సూక్ష్మలోకాల్లోనికి వెళ్ళగలుగుతాడు. అటువంటి బ్రహ్మవేత్త ఇంద్రియాల నుంచి ప్రాణశక్తిని వెనక్కి మళ్లించి తన మనసును శారీరక చైతన్యం నుంచి విడదీసి భగవంతుడి పరమ చైతన్యంతో కలపగలుగుతాడు. బ్రాహ్మణుడు దివ్య గుణాలన్నింటినీ నిత్యము ప్రకాశింపచేస్తూ ఉంటాడు. భగవానుడు నవరత్నాల లాంటి నవగుణాలని ఈ శ్లోకంలో ప్రస్తావించడం జరిగింది. అందులో మొదటిది శమం. శమోమన్నిష్ఠతా బుద్ధేహే అంటుంది భాగవతం. బుద్ధిని ఎప్పుడు నేనులోనే ఉంచడం శమం. నేను అంటే ఆత్మ అని. మనస్సును బుద్ధిని భగవంతుడిలో ఉంచేవాడు ఎప్పుడూ భగవంతుడిలోనే నివసిస్తాడు. మయేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అని భక్తి యోగంలో భగవానుడు చెప్పిన దానికి ఉదాహరణగా ఉంటాడు ఈ బ్రాహ్మణుడు అనేవాడు. బ్రాహ్మణులు శమంతో శాంతులై శివాన్నే ఆచరిస్తూ ఉంటారు. దుఃఖమే లేని స్థితికి వాళ్ళు చేరుకుంటారు. శమం తర్వాత రెండవది దమం. దమ ఇంద్రియ సంయమ అంటుంది భాగవతం. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడమే దమం. బ్రాహ్మణైన వాడు ఇంద్రియాలను నియంత్రించుకుని దాంతుడై మానుష కీర్తిని పాడు చేసే పాపాలను దులిపేసుకుని బ్రహ్మంలోనే ఎప్పుడూ సంచరిస్తూ ఉంటాడు. ఇక మూడవది తపస్సు. కామత్యాగస్తప స్మృతం అంటుంది భాగవతం. కోరికలను విడిచిపెట్టడమే తపస్సు. తపస్సుతో దేవత్వాన్ని పొందుతారు బ్రాహ్మణులు. దానితోనే గొప్పగా కోరుకోదగిన సచ్చిదానందాన్ని పొందుతారు వాళ్ళు. తపస్సుతో వాళ్ళు లోపల శత్రువుల్ని బయటి శత్రువుల్ని కూడా జయిస్తారు. తపస్సుతో బ్రాహ్మణులు శరీర స్తరానికి పతనం చెందిన చైతన్యాన్ని తిరగదిప్పి బ్రహ్మ చైతన్యానికి లేవనెత్తుకొని దానిలోనే నిలిచి ఉంటారు. తర్వాత నాలుగవది శౌచం. కర్మ స్వసంగమ శౌచం అని అంటుంది భాగవతం. శుచిత్వం అనేది బయట లోపల కూడా ఉండాలి. బయట కేవలం శరీరాన్ని ఇంటిని బాగు చేసుకుంటే సరిపోదు. శరీరం లోపల కామక్రోధ లోభమోహాలు వంటివన్నీ కూడా తుడిచిపెట్టేసేయాలి. అదే బాహ్యాభ్యంతర శుచి అన్నమాట. లోపలి శుభ్రత్వంతో సత్వగుణం విశుద్ధమవుతుంది. ఏకాగ్రత ఇంద్రియాలను జయించడం సిద్ధించి ఆత్మను దర్శించగలిగే యోగ్యత సొంతమవుతుంది. కర్మలను చేస్తూ వాటిలో ఏ రకమైన ఆసక్తి లేకుండా ఉండడం అనే అసలైన శౌచం బ్రాహ్మణుడికి స్వభావ సిద్ధంగానే అవ్వుతూ ఉంటుంది. ఐదవది క్షాంతి, అంటే క్షమాగుణం కలిగి ఉండడం. భగవంతుడు అందరిలోనూ పరిపూర్ణంగా దాగి ఉంటాడు. మనిషి లెక్కలేనన్ని పుట్టుకల్లో చేసిన పాపాలన్నింటినీ ముక్తిని ఇచ్చే సమయంలో భగవంతుడు క్షమిస్తాడు. అలాగే సర్వధర్మ స్వరూపుడైన బ్రాహ్మణుడు అందరిలోనూ దేవుణ్ణి చూస్తూ తనను శత్రువుగా చూసేవాళ్లను కూడా వరుసగా విరామం లేకుండా క్షమిస్తూనే ఉంటాడు. ఆరవది ఆర్జవం, అంటే ఏ వక్రత్వము లేకుండా తిన్నగా ప్రవర్తించడమే ఆర్జవం. అది రుజుత్వం కూడాను. మనస్సు మాట రెండూ బ్రాహ్మణుడికి పొందికగా ఉంటాయి. మనస్సులో అనుకున్నదే అతని మాటలో ప్రతిఫలిస్తుంది. దీన్నే రుజుత్వం అని అంటారు. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనోమే వాచి ప్రతిష్ఠితం అనే వాక్యాలకి జీవం పోసినట్టు ఉండేవాడే బ్రాహ్మణుడు. అతని వాక్కు మనసులోనూ మనస్సు వాక్కులోనూ ప్రతిష్ఠితమై ఉంటాయి. ఏడవది జ్ఞానం. బ్రహ్మమే జ్ఞానం. జ్ఞానంలో గర్వం లేకపోవడము, దంభాచారం లేకపోవడము, ఇంద్రియాలను నియమించుకోవడము, అన్నింటిలోనూ సమభావాన్ని కలిగి ఉండడము, ఆత్మలోనే ఎప్పుడూ రమిస్తూ ఉండడము మొదలైనవన్నీ ఇమిడి ఉంటాయి. ఇటువంటి జ్ఞానమూర్తి బ్రాహ్మణుడు అనేవాడు. ఎనిమిదవది విజ్ఞానం, అంటే విశేషమైన జ్ఞానం. అజ్ఞానం కొంచెం కూడా లేకుండా పూర్తిగా గడ్డగట్టిన జ్ఞానమే ఈ విజ్ఞానం. తనని ఆత్మగా సాక్షాత్కరించుకోవడమే విజ్ఞానం అంటే. బ్రహ్మాన్ని ఎరిగిన బ్రాహ్మణుడు అందుచేతనే విజ్ఞానవంతుడు. 9వది ఆస్తిక్యం.
అంటే రాబోయేది ఒకటి ఉందన్న విశ్వాసమే ఆస్తిక్యం. ప్రతివాడికి రాబోయేది ఆత్మస్వరూపంలో నుంచి ఉండడమే. అస్థి అంటే ఉండడం, ఆస్తిక్యం అంటే నేను ఎప్పుడూ ఉంటాను అనే విశ్వాసంతో కూడిన భావం. జీవన్ముక్తుడైన బ్రాహ్మణుడు భగవంతుడికి ప్రతినిధిగా ఉంటాడు. భగవంతుడు ఏ విధంగా సృష్టిని దాటి ఉంటూ సృష్టిలో కూడా ఉంటాడో, అలాగే బ్రాహ్మణుడు సృష్టిలో ఉంటూ కూడా సృష్టికి అంటకుండా ఉంటాడు. నిజమైన బ్రాహ్మణుడు ఈ నవలక్షణాలకే పరిమితం కాకుండా దయావంతుడైన పవిత్ర మానవుడిగా కూడా ప్రవర్తించగలుగుతాడు. కృష్ణార్పణ. సమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. సమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. సమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. సమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. సమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. జై శ్రీకృష్ణ.